కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సింగరేణి బొగ్గుగన్ల వేలాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణకు చెందినటువంటి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖను చూస్తూ తక్షణమే తెలంగాణలో ఉన్న బొగ్గు గనులను కూడా వేలం వేయాలి, వేలం వేయకపోతే ఊరుకోమనేటువంటి హెచ్చరిక జారీ చేశారు. అంతకుముందు ఎన్నికల్లోనేమో మేము సింగరేణిని ప్రైవేటీకరించాం, మేము సింగరేణిని కొనసాగిస్తామని చెప్పారు. దీని అర్థం సింగరేణిలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి బొగ్గు గనులు ఇంకొక 15 ఏళ్ళ తర్వాతనో అవి నడవని పరిస్థితికి వస్తాయి. అప్పటికి దానిలో నిక్షేపాలు అయిపోతాయి. కానీ కొత్తగా ఉన్నటువంటి బొగ్గు గనులను మాత్రం ప్రైవేటు వాడికి ఇవ్వడమే బీజేపీ మతలబు. అందుకనే సింగరేణిని ప్రైవేటీకరించామని చెప్పారు, కానీ బొగ్గు గనులను ఎవరికి ఇవ్వమో సింగరేణి కేటాయిస్తామని ఎక్కడా చెప్పలేదు. అందుకనే నిరసిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి బొగ్గు గనులన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఉన్నది. బొగ్గు గన్ల బహిరంగ వేలం పేరుతో సింగరేణి గన్లను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని కేంద్రం చూస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి ఆరోపించారు. ప్రైవేటీకరణను నిలిపివేసి సింగరేణి సంస్థకే బొగ్గు గన్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.